హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే ఈ యొక్క వీడియో ఏమీ అర్థం కాదు. తర్వాత ఈ యొక్క 2D డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ యొక్క 2D డయాగ్రామ్ గీసేటప్పుడు మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, అలాగే అర్థం కాదనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్టెప్ బై స్టెప్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క 2D డయాగ్రామ్ మెజర్మెంట్స్, డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. మళ్ళీ అందులో వచ్చేసి నాకు వచ్చిన రిక్వెస్ట్ ఏమిటంటే, నేను రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ను ప్రాక్టీస్ చేశాము మనందరం. కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడలేదు అని కాదు అనుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే, చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్లో పెట్టింటాను, వెళ్ళి చూడండి. లేదంటే ఈ యొక్క వీడియో చివరిలో దీనికి సంబంధించిన వీడియో అనేది వస్తుంది. దానిని కంటిన్యూగా దీన్ని చూసిన తర్వాత కంటిన్యూగా దీన్ని కూడా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకుందాం. ఇది మనం ఈరోజు ప్రాక్టీస్ చేసిపోయే డ్రాయింగ్ ఇదనమాట. లేవర్ అని ఉంది కదా, దీన్ని ప్రాక్టీస్ చేసుకున్నాం. సో ముందుగా ఈ యొక్క సెంటర్ సర్కిల్ తీసుకుని కాసి డయామీటర్ 80 డయామీటర్ తీసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి ఈ యొక్క సర్కిల్ సెంటర్కి 55 హార్జెంటల్గా, ఈ యొక్క సెంటర్ నుంచి ఈ యొక్క సెంటర్కి వర్టికల్గా ఎంత 56, ఓకేనా? 56 అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్ వరకు వర్టికల్గా డౌన్ సైడ్లో 75, ఓకేనా? అలా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్తాను, మీరు కూడా చూడండి. అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క వీడియోని చూడండి, సింపుల్గా అర్థమవుతుంది, ఓకేనా? మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఓకే, ముందుగా ఈ యొక్క వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి సర్కిల్ తీసుకుందాం. ఓకే, సర్కిల్ ఎంత డయామీటర్ 80, ఓకేనా? తర్వాత ఒక సేఫ్టీ పర్పస్ పైన, అంటే జస్ట్ సేఫ్టీకి అనమాట, మనం ఆఫ్ సెట్ లైన్స్ జరుపుకునేటప్పుడు, ఆఫ్ సెట్లు చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఒక హార్జెంటల్ ఒక లైన్, వర్టికల్ ఒక లైన్ సేఫ్టీ ప్లేస్గా గీసుకుందాం. ఓకే, నేను మిడ్ పాయింట్ నుంచి సెలెక్షన్ చేసుకుందాం. మిడ్ పాయింట్ అని కాదంటే ఇక్కడ ఒక 100 ఉందనుకో, ఇక్కడ కూడా 100 వస్తుంది, సేమ్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్స్ కూడా 100 వస్తాయి. సో ఎలా అంటే ఇలా ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ నుంచి ఇలా. సో నేను ఇప్పుడు ఎంత ఎగ్జాంపుల్గా 150 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది హార్జెంటల్గా, అలాగే వర్టికల్గా కూడా సేమ్ 150, ఓకే? ఇలా అవుతాం అనుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలని కదంటే, చూద్దాం. ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క లైన్ సర్కిల్కి హార్జెంటల్గా 55, వర్టికల్గా 56, ఓకే? ఏం చేయాలని కదంటే ఆఫ్సెట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత 55, ఓకేనా? ఇది హార్జెంటల్గా. వర్టికల్గా ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 56, అంతే కదా, 56, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి కిందకి డౌన్ ఎంత చూసుకున్నాం కదా మనం, ఎంత 75, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ ఈ రెండు ఈ యొక్క 2 లైన్స్ మధ్యలో ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది, గీసుకుందాం. చూసాం కదా, హార్జెంటల్ ఈ యొక్క సెంటర్ లైన్ నుంచి హార్జెంటల్గా 55, వర్టికల్గా 56. ఇక్కడ ఈ మిడ్ పాయింట్లో మనకు కావాల్సిన సర్కిల్స్ డ్రా చేసుకున్నాం. ఎంత ఐడి సర్కిల్ 18, ఓడి సర్కిల్ 36, ఓకే? తర్వాత సర్కిల్ సెలెక్షన్ చేసి ఒక సెంటర్ పాయింట్ ఎంత, సర్కిల్ 18, ఓకే?
తర్వాత 36. ఓకే, కింద నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ సర్కిల్స్ ఎంత, ఐడి సర్కిల్ 14, ఓడి సర్కిల్ 13. ఓకే, ఐడి సర్కిల్ 14 ప్లస్ ఓడి సర్కిల్ ఎంత 30. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా అంటే ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ ముందుగా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక సెంటర్ నుంచి ఇక్కడ ఒక సర్కిల్, ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుందాం. ఎంత అంటే 46 ఉంది కదా, 46/2 చేద్దాం. 46/2 అంటే ఇక్కడ 23, ఇక్కడ 23, ఒక హాఫ్ రైట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఆఫ్ సైడ్ ఎంటిటీస్ లేవు. ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి ఎంత 23, అదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 23, ఇక్కడ నుంచి ఇక్కడ 23. అప్పుడు మనం ఇప్పుడు ఒక సైడ్గా వచ్చింది కదా, మనకు 2 సైడ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేసి సెలెక్ట్ చేసుకొని బోత్ సైడ్స్ ఎలా అనేది సెలెక్షన్ చేసుకోవాలి. అప్పుడు 2 సైడ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ 20, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 23, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 23, మొత్తం ఎంత 46. ఓకే, ఇప్పుడు రైట్కి ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఎంత, ఇక్కడ కావాల్సిన సర్కిల్ ఎంత, డయామీటర్ 26, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, 2 హోల్స్ డయామీటర్ 26, ఇది ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే, దాన్ని డ్రా చేసుకున్నాం. డయామీటర్ డయామీటర్ 26, ఇక్కడ ఆల్రెడీ ఒకటి గీసుకుని ఒకటి ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రావాలిగా, ఇక్కడ కూడా గీసుకోవాలి కదా మనము. అప్పుడు మళ్ళీ ఇక్కడ సపరేట్గా మళ్ళీ హోల్ సర్కిల్ గీసుకోవడం కన్నా ఇక్కడ లాక్ ఉంది కదా, ఇలా లాక్ వేసామనుకో ఇది డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. సో డైరెక్ట్ తెచ్చి ఇక్కడ ఇలా పెట్టేసుకోవడమే. ఓకే, ఇప్పుడు మనకు అవసరం లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ క్లిక్. ఇప్పుడు ఇందులో మనకి అవసరం లేనివన్నీ ఒక లైన్స్ అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేసుకున్నాం. ఓకే, ఓకే ఓకే, ఇలా నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఉంది కదా కార్నర్, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత 88 రేడియస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫిల్లెట్లోకి వెళ్ళి రేడియస్ 88 ఈ యొక్క సెట్టింగ్స్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుని కదా ఇలా వచ్చిందా. ఓకే, నెక్స్ట్ ఏంది, ఈ యొక్క ఆర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి సేమ్ డయామీటర్ 80 ఉంది కదా, ఈ యొక్క సర్కిల్కి అటాచ్ ఉంది ఆర్క్ 52. నెక్స్ట్ ఎంత 52. ఓకే, సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, వచ్చిందా. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత 112. ఓకే, నెక్స్ట్ ఎంత 112, ఏది ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత 25. ఓకే, ఎంత 25 ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే ఈ సర్కిల్ నుంచి ఆర్కు 88 రేడియస్ 88 సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి డయామీటర్ 80 ఉంది కదా, ఈ యొక్క సర్కిల్కి మధ్యలో ఒక ఫిల్లెట్ వచ్చింది చిన్నగా, రేడియస్ వచ్చింది కదా 60, అది 60 ఫిల్లెట్ ఎంత 16 ఇక్కడ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఇలా. సో మనకి ఇప్పుడు అవసరం లేనిది ట్రిమ్ చేసేసుకున్నాం, డివైడ్ సెలెక్షన్ చేసి ఇక్కడ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకున్నాం. తర్వాత ఈ లైన్ సెలెక్షన్ డిలీట్ చేసేసుకున్నాం. ఓకే,
అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక నెక్స్ట్ ఏం చేయాలని కదంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి మధ్యలో ఫిలెట్ ఎంత 24 వచ్చింది కదా. ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి ఫిలెట్ 24. సేమ్ ఫిలెట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకుంటే రేడియస్ ఎంత 24. ఓకే, ఈ సైకిల్ ఇలా సేమ్ ప్లస్. ఓకే, ఇలా నుంచి ఇక్కడ ఇలా వచ్చింది కదా, అయిపోయింది. చూశారు ఓకేనా. చూశారు కదా మనం స్టెప్ బై స్టెప్గా ఎలా వేసామో. ఇప్పుడు వీటిలో ఏమైనా మిస్ అయ్యామో ఒకసారి చెక్ చేసుకుందాం. వర్క్ అయిపోయింది. ఇక్కడ 26 డైరెక్ట్ 2 హోల్స్ అయిపోయినాయి. ఇక్కడ 2 అయిపోయినాయి. ఇక్కడ 2 అయిపోయినాయి. 18 అయిపోయింది. 36 అయిపోయింది. ఇక్కడ 14 అయిపోయింది. 13 అయిపోయింది. ఇక్కడ ఆర్క్ అయిపోయింది. ఇక్కడ ఆర్క్ అయిపోయింది. ఇక్కడ ఫిల్లెట్ అయిపోయింది. ఇక్కడ 24 ఫిల్లెట్ అయిపోయింది. ఇక్కడ అయిపోయింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా ఎలా వేసామో డ్రాయింగ్ని. ఇప్పుడు మనకి ఈ మిడిల్లో ఉన్న సర్కిల్స్ మనం సేఫ్టీ సర్కిల్స్ అని ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోన. ఆ యొక్క లైన్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి వాటిని డిలీట్ చేసేసుకున్నాం. ఓకేనా, అయిపోయింది కదా. సో చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ మనకి ఈ యొక్క 2D డయాగ్రామ్ చాలా చిన్నగా క్లాసికల్గా సింపుల్గా కనబడుతుంది కదా. సో ఈ యొక్క లైన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క లైన్స్ థిక్నెస్ని కూడా మనకు బ్లైండ్గా థిక్నెస్గా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలంటే కంట్రోల్ A సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్లోన రైట్ క్లిక్ ఇచ్చి ఈ యొక్క లైన్ విడ్త్ అనేది కదా దానిపై లెఫ్ట్ క్లిక్ ఇస్తే కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. సో చూశారు కదా. అలాగే ఇప్పుడు బ్లాక్ కలర్లో వచ్చింది కదా, దీనిని ఈ యొక్క బ్లాక్ కలర్లో ఉంది కదా, మనం వేరే కలర్ కూడా దీనికి పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలంటే సేమ్ కంట్రోల్ A సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి తర్వాత ఇక్కడ వేవ్ ఫ్రేమ్ సెలెక్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ని పెట్టుకోవచ్చు అనమాట. ఏ కలర్ కావాలో ఏ కలర్ అవసరం లేదో ఇలా పెట్టుకుని కలిసి సెలెక్షన్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఏ కలర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అంటే బ్లూ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ మంచిగా కనబడుతుంది కదా, కాబట్టి ఈ యొక్క బ్లూ కలర్ని పెట్టుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క హారిజాంటల్గా వర్టికల్గా ఈ యొక్క లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే కంట్రోల్ F నొక్కితే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ F నొక్కితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా మనకు కావాలనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇలా చూశారు కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు చూశారు కదా. మళ్ళీ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మాస్టర్ క్యామ్ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఓకేనా. ఈ యొక్క మాస్టర్ క్యామ్ తెలుగులో నేర్చుకోవడానికి చాలా దొరకడం కష్టం. నేను మొదట్లో నేర్చుకునేటప్పుడు చాలా రిస్క్ తీసుకున్నా, చాలా కష్టపడ్డా. మళ్ళీ తెలుగులో కాకపోయినా హిందీలో అంతో ఇంతో కొంచెం నేర్చుకుని కలిసి హిందీలో కొంచెం అర్థం రాక అలాగే నేర్చుకున్నాను, పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అనమాట. నేను పడిన ఇబ్బందులు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ యొక్క మాస్టర్ క్యామ్ 2D డయాగ్రామ్ కానీ 3D డయాగ్రామ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకునే వాళ్ళు నా మాదిరిగా సఫర్ కాకూడదు, డిస్టర్బెన్స్ కాకూడదు అని ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసి మరెన్నో వీడియోలు తీసుకునేలాగా నాకు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, మళ్ళీ నా యొక్క వీడియోను ప్రతిరోజు చూడాలి, ఫాలో అవ్వాలి, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన ఈ యొక్క 2D డయాగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ ట్యూటోరియల్స్ స్టెప్ బై స్టెప్గా అన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ వీడియోని నేను పెట్టే వీడియోలు మీకు మిస్ కాకూడదు అని అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నిన్నటి రోజున మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఈ యొక్క వీడియో ఎవరైనా చూడలేదు అనుకునే వాళ్ళు చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ పెట్టింటాను, దానిని చూడండి. లేదా ఈ యొక్క పూర్తి వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన వీడియో వస్తుంది, అలాగే కంటిన్యూగా చూడండి. సో మళ్ళీ రేపటి రోజున మనం ఈ యొక్క 2D
రేపటి రోజున మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ ఏదైనా అంటే దాన్ని చూపిస్తాను. సో చూశారుగా ఫ్రెండ్స్, రేపటి రోజున మనం ఈ యొక్క 2D డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇలా స్టెప్ బై స్టెప్గా రోజు ఒకటి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోదాం అనమాట. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడం ద్వారా ఈ యొక్క మల్టిపుల్ లాంగ్వేజ్ అనేది నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు. సింపుల్గా డిజైన్ నేర్చుకోవచ్చు, ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు అనమాట. సో రాబోయే రోజులలో కూడా ఈ యొక్క 2D డయాగ్రామ్కి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా చేస్తాను. కాబట్టి నేను ఈ యొక్క వీడియోలన్నీ మిస్ కాకూడదని కాదు అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు చూశారు కదా, ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. లేదంటావా మీరు పెట్టే ప్రతి రిప్లైకి దానికి సంబంధించిన వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సీ యూ టుమారో. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? బై సీ యూ.